యాంత్రికంగా మారిన ఈ రోజుల్లో అంతా గజిబిజి గందరగోళమైన ఈ రోజుల్లో మనం కాస్త రిలాక్స్ అవ్వాలంటే గనక మన చిన్నప్పుడు మనం ఎక్కడైతే పుట్టి పెరిగామో అక్కడికి వెళ్తే చాలు, ఆటోమేటిక్గా ఫుల్ రిలాక్సేషన్ వచ్చేస్తుంది. చిన్నపిల్లల్లాగే మనం కూడా అయిపోతాము. మన చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ మనకి ఖచ్చితంగా గుర్తొస్తాయి. మనం ఆనందంగా గడిపిన క్షణాలు, ఎటువంటి యాంత్రికమైన జీవన విధానం లేని ఆ పాత రోజులకి వెళ్ళిపోయి చిన్న పిల్లల్లాగే అయిపోతాం. దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఎవరంటే నేను కూడా మా అమ్మమ్మ గారి ఊరు వెళ్ళాను ఈరోజు. అక్కడికి మా చెల్లి, మా వదిన కూడా నేను వెళ్ళేసరికి అక్కడ ఉన్నారు. అలా ఆ చెట్లు, మొక్కలు ఇవన్నీ మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. అక్కడ వాటిని చూస్తూ సరదాగా సాయంత్రం వరకు కాలక్షేపం చేసి వచ్చాం. చాలు, చాలా రోజుల తర్వాత చాలా ఆనందంగా గడిపిన ఈ క్షణాల్ని ఇంకా చాలా రోజులు నేను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ యాంత్రిక ప్రపంచంలో, ఈ ఫాస్ట్ యుగంలో కొంత పాస్ చేసి ఈ కొంత సమయాన్ని గడిపినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీలో కూడా చాలామంది మీ అమ్మమ్మ గారి ఊరు ఈ సమ్మర్లో ఎంతమంది వెళ్ళారు? మీ చిన్ననాటి జ్ఞాపకాలు మీకు ఏం గుర్తొచ్చాయి? ఇవన్నీ కూడా షేర్ చేయండి. నిజం చెప్పాలంటే మా అమ్మమ్మ గారి ఊర్లో అడుగుపెట్టిన ప్రతిసారి కూడా నేను చిన్నపిల్లాడిలాగే అయిపోతాను. ఎందుకంటే అక్కడ ఆత్మీయంగా, అభిమానంగా పలకరించే వ్యక్తులు, ఆ పరిసర ప్రాంతాలు అంటే నాకు చిన్ననాటి నుంచి ఇష్టం. కాబట్టి ఈ ఊరిని చూస్తేనే నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. స్లోగా స్లోగా ఇంకా భయపెడుతున్నాడు. అరే రెండు ఒకలాగే ఉన్నారా అన్న?